అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, వీళ్ళిద్దరి మధ్య చాలా దగ్గర స్నేహబంధం ఉందని చెప్పి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంటుంది. అయితే ఈ మధ్యకాలంలో తీసుకున్నటువంటి డెసిషన్స్ ట్రంప్వి భారతదేశం మీద ఎఫెక్ట్ పడుతున్నాయి, బట్ మోడీ రియాక్ట్ కావట్లేదు అనేటువంటి అభిప్రాయం ఉంది. దీంట్లో ఎంత నిజం ఉంది, రాబోయేటువంటి రోజుల్లో భారతదేశం యొక్క పరిస్థితి ఏందనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర ఆర్థిక సామాజిక విశ్లేషకులు సురేష్ కొచట్ల గారు ఉన్నారు. ఇంటరాక్ట్ అవుదాం. నమస్తే. నమస్కారం సార్. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అంటారు చాలామంది, బట్ వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఎక్కడ కనపట్ల ఈ రెసిప్రోకల్ ట్యాక్స్లో. రెసిప్రోకల్ అందరి మీద వేశారండి. ఒక చిన్న ఐలాండ్, ఇది మెక్డొనాల్డ్ ఐలాండ్ అని చెప్పి, ఎక్కడో చిన్న ఐలాండ్, అక్కడ ఓన్లీ పెంగ్విన్స్ ఉంటుంది, మనుషులు ఉండరు. వాళ్ళ మీద కూడా 10% వేశారు. అంటే వాళ్ళు ఏమైనా తయారు చేసి పంపిస్తున్నారా? అందరు నవ్వారు ట్రంప్ మీద. ఏంటి అక్కడ పెంగ్విన్స్ ఉంటుంది, సీగిల్స్ ఉంటుంది, వాళ్ళ మీద మీరు ఎందుకు వేశారండి? జరిగేది ఏంటంటే చైనా ఆ అడ్రస్ యూజ్ చేసి అక్కడి నుంచి కూడా పంపించుకుంటారు. మెక్డొనాల్డ్ ఐలాండ్ అని చెప్పి అక్కడి నుంచి యుఎస్కి ఇంపోర్ట్ చేస్తారు. యుఎస్కి తెలియదు మెక్డొనాల్డ్ ఐలాండ్ ఫ్యాక్టరీ ఉందా ఏముందని, ఏం లేదు అక్కడ. ఓన్లీ అడ్రస్ మార్చుకుంటారు లేబుల్ మీద. షిప్ సీలో ఉన్నప్పుడు మార్చుకుంటారు లేబుల్ వీళ్ళు. ఇప్పుడు జరిగిన దాంట్లో కూడా మోదీతో ఫ్రెండ్షిప్ అని కాదు. ఇప్పుడు ఇవాళ బెంజమిన్ నెటన్యాహు అక్కడ ఉన్నారు, యుఎస్లో ఉన్నారు. బెంజమిన్ నెటన్యాహు అంటున్నాడు మా మీద కూడా వేశారని చెప్పి. ఇంత మనకన్నా క్లోజ్ రిలేషన్షిప్ ఇజ్రాయెల్తో. మోదీ గారు ఫ్రెండ్షిప్ అంతా బాగానే ఉంటుంది, కానీ అమెరికా మీద వాళ్ళ డెఫిసిట్ చాలా ఎక్కువ. అంటే మనం అక్కడ వెళ్ళి అమ్ముకుంటున్నాం వాళ్ళ మార్కెట్లో. వాళ్ళేమంటున్నారు, మీరు అదే మాకు కూడా ఇవ్వండి, మీ మార్కెట్ వచ్చి మేము కూడా అమ్ముకుంటాం. సింపుల్ కదా. మీరు కార్లు వచ్చి మా మార్కెట్లో అమ్ముకుంటే మేము కార్లు వచ్చి మీ మార్కెట్లో అమ్ముకుంటాం. ఇద్దరు డ్యూటీ పెట్టుకుందాం. మీరు 0 చేయండి, నేను 0 చేసేస్తాను. మీరు 10% పెడితే నేను 10% పెడతాను. కరెక్టే కదా, దాంట్లో తప్పేముంది? తప్పలేదు. కానీ బట్ అగ్రరాజ్యంగా కొన్ని దేశాలకు ఇచ్చే బెనిఫిట్స్ని తీసేసినందువల్ల ఆ దేశానికి అగౌరవం కదా. ఏ బెనిఫిట్ తీసేశారు? ఇప్పుడు ఇంపోర్ట్ డ్యూటీస్ పెంచారు కదా మన ప్రొడక్ట్స్ మీద, ఆటోమొబైల్ ప్రొడక్ట్స్ మీద పెంచారు. తర్వాత గోల్డ్ ఆభరణాల మీద పెంచారు. మనం ఏం చేసాం? ఆక్వా మీద పెంచారు. మనం ఏం చేసాం? మనం కూడా పెంచాం. మనం తగ్గించాం. లేలే, మనం ఆల్రెడీ మనకు 57% టారిఫ్ ఉంది మనది. యావరేజ్ 57%. హార్లీ డేవిడ్సన్ లాంటి బైక్ మీద 100%, 150 కూడా వచ్చింది. 150 కార్ల మీద 100%. టెస్లా కార్లు తీసుకొస్తే 100%. ఎందుకు? వై ఆర్ యు ప్రొటెక్టింగ్ ద లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్? ఎందుకు ప్రొటెక్ట్ చేయాలండి? కారు వాళ్ళు మహీంద్రా బాగానే పర్ఫామ్ చేస్తున్నారు ఎలక్ట్రిక్లో, టాటా వాళ్ళు బాగా పర్ఫామ్ చేస్తున్నారు. మీకు ప్రాబ్లం ఏంటి? మన ప్రాబ్లం ఏంటంటే మన సోషలిస్ట్ మెంటాలిటీలో ఉన్నాం. అమెరికా ఒక మార్కెట్ అండి, పెద్ద మార్కెట్. అది మనం కూడా పెద్ద మార్కెట్. అమెరికా వాళ్ళు ఏమంటున్నారంటే, మనకొకరికే కాదు అందరికీ ఏమంటున్నారంటే, మీరు మా మీద డ్యూటీ వేస్తున్నారు, మేమేమైనా మీ కంట్రీ అమ్మడానికి ట్రై చేస్తే మీరు డ్యూటీ వేస్తున్నారు మా మీద, తీసేసేయండి ఆ డ్యూటీని, మీకు కూడా తీసేస్తాం మొత్తం. ఇది అది చేయట్లేదు కదా. మన సీ ఫుడ్ అక్కడి ఫిష్ పేస్ట్ అని పంపిస్తారు మన కంట్రీకి, ఎక్కువ మంది తినరు అది. దాని మీద 50-60% డ్యూటీ వేశారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, మన దగ్గర పంపిస్తున్న ప్రాన్లు, ఆంధ్ర వైపు నుంచి వెళ్తున్న ప్రాన్లు అన్ని ష్రింప్ మీద డ్యూటీ వేసేసారు. మనకు మ్యాక్స్ 27% వేశారు. దాంట్లో ఫార్మా లేదు, ఫార్మా తీసేశారు. ప్రొడక్ట్స్ ఉన్నాయి ఫార్మా ఎందుకు తీశారంటే, పెట్టలేదంటే ఫార్మా అక్కడ వెళ్ళినప్పుడు మన జనరిక్ డ్రగ్స్ యూఎస్లో అమ్ముకుంటే చాలా చీప్గా పడుతుంది వాళ్ళ కస్టమర్స్కి, వాడుకునే వాళ్ళకి, పేషెంట్స్కి, ఎవరికైనా. దాని మీద డ్యూటీ పడితే వాళ్ళు ఏడుస్తారు అక్కడ. సో దానికోసం ఫార్మా పక్కన పెట్టారు, ఇప్పటికీ పక్కన పెట్టారు. ట్రంప్ చెప్తున్న దాంట్లో తప్పేముంది చెప్పండి. మన సిచ్యువేషన్ అనుకోండి, మనం బంగ్లాదేశ్తో పెట్టుకుందాం మన కంపారిజన్. బంగ్లాదేశ్ వచ్చి మన కంట్రీలో వచ్చి అన్ని అమ్ముకుంటారు, మనం వాళ్ళ మీద డ్యూటీ ఎక్కువ వేయలేదని చెప్పేసి. మన ప్రోడక్ట్స్ ఎక్కడ పంపిస్తాం అంటే, కాదు మేము మీ మీద 50% వేసేస్తా ఉంటారు. అది ఎట్లా అవుతుందండి? సో మీరు అన్నట్టు ట్రంప్ తప్పు లేదు అనుకుందాం, మరి ఆయనేమో మొత్తం వరల్డ్ మొత్తం మార్కెట్ డాలర్లో జరగాలంటున్నాడు కదా. అది మన మీద ఉంటుందండి. ఇప్పుడు మనం రష్యాతో ఎట్లా డీల్ చేసుకుంటామండి? ఆయిల్ రూపీ పెట్టి కొనుక్కుంటున్నాం. ఇరాన్తో ఎట్లా చేసాం? మనం దీనికన్నా ముందు బ్యాన్ పెట్టే ముందు మనం ఏం చేసాం? రూపీతో చేసుకున్నాం. మన బ్రిక్స్లో ఏమంటున్నాం, మనం ఒక సపరేట్ కరెన్సీ పెట్టుకుందాం అంటారు. అమెరికన్ డాలర్ ఎక్కడ వస్తుందంటే, అమెరికాలో ఇప్పుడు డెఫిసిట్ $73 ట్రిలియన్, $73 ట్రిలియన్ అమెరికా డెఫిసిట్. ఆ డెఫిసిట్ తగ్గించాలంటే వాళ్ళకి డాలర్ డినామినేటెడ్ ట్రేడ్ నుంచే నడిపేయాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఎంతో ఇంకా ఇంపోర్ట్ చేస్తారు, అంత ప్రింట్ చేస్తున్నారు నోట్లు వాళ్ళు. సో ఒక టైప్కి వచ్చి ఆగిపోతుంది ఇది ఎక్కడో వచ్చి.
ముందు నుంచే డాలర్ డినామినేటెడ్ ట్రేడ్ మీద నడుస్తుంది. మనం ఎప్పుడు డాలర్ మాట్లాడతాం. అవును. కానీ రష్యాతో మనం ట్రేడ్ చేసుకున్నాం, రూపాయి ఇచ్చి ట్రేడ్ చేసుకున్నాం, రూపీస్ పెట్టి. ఎందుకంటే రష్యా స్విఫ్ట్ సిస్టమ్ బయట ఉంది. యూక్రెయిన్ వారిన కానీ తర్వాత బ్రిక్స్ నుంచి బయటకు రండి అని చెప్పి వార్నింగ్ ఇస్తున్నాడుగా, లేకపోతే నేను ఆంక్షలు పెడతాను అన్నాడు. ఇదంతా గేమ్ ఆఫ్ బ్లఫ్ అండి. మనం ఎట్లా ఆడతాం, మనం ఎంత టఫ్గా ఉంటాం, మన మీద కోపం లేదు ట్రంప్కి. సౌత్ ఆఫ్రికా మీద కోపం ఉంది. మీరు చూసుంటారు, సౌత్ ఆఫ్రికా వాళ్ళ మొత్తం బ్యాన్ చేసి పడేశారు వాళ్ళని, సౌత్ ఆఫ్రికా. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా వీళ్ళతో కలిసి ఇజ్రాయెల్ మీద యునైటెడ్ నేషన్స్ లో రెజల్యూషన్ పాస్ చేశారు. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లో తీసుకెళ్లి గొడవ చేశారు వీళ్ళు, నెటన్యాహుని అరెస్ట్ చేయాలని. ఆ కోపం ఉంది సౌత్ ఆఫ్రికా మీద, అంతే, ఇంకేం లేదు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే సింపుల్, వాళ్ళ డెఫిసిట్ తగ్గించాలి, వాళ్ళ దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకురావాలని ట్రై చేస్తున్నారు. కానీ ప్రాబ్లం ట్రంప్కి ఎక్కడ వస్తుందంటే డెఫిసిట్, ఈ మన రెసిప్రోకల్ టారిఫ్ ఆల్రెడీ 50 కంట్రీస్ మాట్లాడుకున్నారు ప్రెసిడెంట్ ట్రంప్ తోని లాస్ట్ వారం లోపల, 50 ఇంక్లూడింగ్ ఇండియా. మోదీ గారు మాట్లాడారు, జయశంకర్ గారు మాట్లాడారు, యాక్చువల్లీ రూబియోతో మాట్లాడారు. మాట్లాడితే నో ప్రాబ్లం, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ నేను యుఎస్ ట్రేడ్ చేసుకుంటున్నాం, భారతదేశం యుఎస్ ట్రేడ్ చేసుకుంటారు, మిగతా దేశం నాకు సంబంధం లేదు. మేము చెప్తాం, మేము ఒక ఫార్మా పంపిస్తున్నాండి, మేము మీ ఫార్మా డ్రగ్స్ మీద మేము 0% ఇంట్రెస్ట్ పెడతాం. వాళ్ళు ఏమంటారు, సరే పర్ఫెక్ట్లీ ఫైన్, మేము కూడా పెట్టుకుంటాం, 0 పెడతాం మీ మీద అంటాం. ఫేర్ డీల్. మనం ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నాం? మన ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, మన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మీద వస్తుంది. బాస్మతి మనం ఎక్స్పోర్ట్ చేస్తాం భారతదేశం నుంచి. ట్రంప్ ఏమంటున్నారు, మీరు ఏ సబ్సిడీ ఇస్తున్నారో దానికి, బాస్మతికి మనం సబ్సిడీ ఇవ్వట్లేదు. యాక్చువల్లీ మనం ఇచ్చేదేమో ఈ పొలాల్లో నార్మల్ రైస్కి ఇస్తున్నాం మనం. దానికి మీరు కరెంట్ ఫ్రీ ఇస్తున్నారు ఉచితంగా, మీరు ఫర్టిలైజర్ సబ్సిడీ ఇస్తున్నారు, నీళ్లు ఫ్రీ ఇస్తున్నారు. ఇదంతా ఫ్రీ ఇచ్చిన దానికి ఆయన రేట్ తక్కువలో అమ్ముకుంటున్నాడు. కరెక్ట్ అది. లేకుంటే 100 రూపాయలు 200 రూపాయలు కిలోకి అమ్ముకోవాలి మన దగ్గర ఉన్న సన్న బియ్యం. ఇదంతా ఇచ్చిన తర్వాత వాళ్ళు తగ్గించుకు ఇప్పుడు మార్కెట్ రేట్లో 60 రూపాయలు, ఇదేమో ఇప్పుడు రేషన్ షాప్ నుంచి 30 రూపాయలు 40 రూపాయలకి అమ్ముకుంటున్నారు. కరెక్టా? సో ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మన ఇంటర్నల్ సబ్సిడీ ఇచ్చింది కూడా క్యాల్కులేట్ చేసుకుంటున్నాడు ట్రంప్ ఇప్పుడు. మనం ఏమంటున్నాం, మీరు కూడా సబ్సిడీ ఇస్తారంటే ఆయన ఛాలెంజ్ చేశారు, చూపించండి నేను సబ్సిడీ ఓపెన్గా ఇస్తున్నాను అని చెప్పి. ఎక్కడైనా మా ఫార్మర్స్కి సబ్సిడీ ఇస్తున్నాం, ఇచ్చారు. 10-20 సంవత్సరాల ముందు సబ్సిడీ ఇచ్చారు వాళ్ళు. అది కూడా వీట్ ప్రోడక్ట్స్ మీద, గోధుమ మీద. రైస్ వాళ్ళకి అంత పెద్దదేం లేదు, ఎందుకంటే వాళ్ళ అన్ని ప్రోడక్ట్ గోధుమ ఉంటుంది. బ్రెడ్ నుంచి, బన్ను నుంచి అన్ని దాని మీద ఉంటుంది అనమాట, బర్గర్ నుంచి అన్ని. దానికి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనం నెగోషియేట్ చేయాలి, అన్ని నెగోషియేట్ చేసుకోవాలి. ఎందుకు నెటన్యాహు ఇవాళ వెళ్ళిపోయింది, ఎందుకు ఆలోచించండి. అక్కడ పెద్ద వారు నడుస్తుంది ఆయనకి, ఆ ప్రాబ్లం ఎక్కువ, దాన్ని పక్కన పెట్టేసి ఇక్కడికి వచ్చిన చిన్న కంట్రీ ఇజ్రాయెల్, చాలా చిన్న కంట్రీ. వాళ్ళు భయపడుతున్నారు, ఎందుకంటే వాళ్ళు చాలా మటుకు టెక్నాలజీ ప్రొడక్ట్స్ ఇంపోర్ట్ చేస్తారు యూఎస్కి. దానికి మీద వాళ్ళు టారిఫ్ పెట్టేశారు. ఇవాళ సాయంత్రం కూడా, నిన్న బయలుదేరే ముందు కూడా చాలా క్లియర్గా ట్రంప్ చెప్పేశారు, ప్రెస్ కాన్ఫరెన్సే క్యాన్సిల్ చేసి పడేసండి. జెలెన్స్కీ ద్వారా జరిగినట్లానే ప్రెస్ కాన్ఫరెన్స్ జరగలేదు. అవును, జెలెన్స్కీది అసలు అది పెద్ద గొడవ. ఇది చూడండి, ఇజ్రాయెల్ ఇంత క్లోజ్ ఫ్రెండ్ గా ఉండి ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేయలేదు. ఏదో ఓవల్ ఆఫీస్ లో కూర్చొని ఇద్దరు మాట్లాడుకున్నారు, కొంచెం 20 మంది ప్రెస్ వాళ్ళతో. మేజర్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఒకటి ఉంటుంది ఎప్పుడు, ఇద్దరు నిలబడి మాట్లాడతారు. అది క్యాన్సిల్ చేశారు. ఎందుకు క్యాన్సిల్ చేశారు? దే ఆర్ నాట్ ఏబుల్ టు కమ్ టు అన్ అగ్రిమెంట్. అంటే బయలేటరల్ దానికి కూడా ఒప్పుకోవట్లేదా ట్రంప్? ట్రంప్ బిజినెస్ మ్యాన్, ట్రంప్ ఇస్ అ బిజినెస్ మ్యాన్. మిగతా యుఎస్ ప్రెసిడెంట్ లాగా కాదు. ఆయన రియల్ ఎస్టేట్, మీకు మనందరికి తెలుసు, ఎప్పటి నుంచో రియల్ ఎస్టేట్ లో ఉన్నారు. ట్రంప్ టవర్స్, ఈవెన్ బాంబేలో కూడా ఉంది ట్రంప్ టవర్. చాలా లోకంలో అన్ని కంట్రీస్ లో, మోస్ట్ కంట్రీస్ హి హస్ గాట్, ఇంక్లూడింగ్ రష్యా, రియల్ ఎస్టేట్ ఉంది. ఆయన రియల్ ఎస్టేట్ కాకుండా, రియల్ ఎస్టేట్ వాళ్ళు నెగోషియేట్ చేస్తారు. ఇప్పుడు మీరు ఇటుకకి 10 రూపాయలు అంటే వాడంటే 5 రూపాయలు అంటాడు. సింపుల్, అంతే నెగోషియేషన్ అన్నమాట. సో నెగోషియేట్ చేస్తున్నారు, వాళ్ళ కంట్రీకి ఏం బెనిఫిట్ వస్తుందో చూస్తున్నారు. కానీ అక్కడుండే పబ్లిక్ రియాక్ట్ అవుతున్నారు కదా, అన్ని స్టేట్స్లో 50 స్టేట్స్లో మొత్తం రియాక్ట్ అవుతున్నారు, రోడ్ల మీదకి వస్తున్నారు. అది ఎందుకు వస్తున్నారు? ఉద్యోగం పోయిందని. దీని కాదు, ఉద్యోగం పోయిందని. అదేను మీకు ఇన్ఫ్లేషన్ పెరిగింది అని అంటున్నారు. ఇన్ఫ్లేషన్ పెరగలేదు, పెరగబోతుంది ఇప్పుడు. ఎందుకంటే నేను ఎగ్జాంపుల్ ఇస్తాను, మనం టారిఫ్ పక్కనే పెడదాం. టారిఫ్తో దీనికి సంబంధం లేదు ఇన్ఫ్లేషన్కి. ఇన్ఫ్లేషన్ ఉంటుంది ఎక్కడంటే, ఒక కార్ లోపల 50 పార్ట్లు కెనడా నుంచో, మెక్సికో నుంచో, బ్రెజిల్ నుంచో, ఇండియా నుంచో వచ్చింది అనుకోండి, మీరు రేపు దాని మీద 20%, 30% టారిఫ్ పెడితే ఆ రేటు పెరిగిపోతుంది. కార్కి $6,000 ఎక్కువ అవుతుంది. సింపుల్. సో ఇన్ఫ్లేషన్ పెరిగిందా? ఫుడ్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. అట్లనే మీరు అన్ని ప్రోడక్ట్స్ మీద మీరు టారిఫ్ పెట్టారు. కానీ ఏం చేస్తారు ఈ కంట్రీస్ అందరూ, నెక్స్ట్ 1-2 months లో ఇదంతా తగ్గించుకుంటారు టారిఫ్. అనేదంటే ఇట్ ఈస్ అ టెంపరరీ పెయిన్. ఏంటి? త్రూ బయలేటరల్ డీల్స్ చేసుకొని మేము తగ్గించుకుంటాం.
దిస్ ద మెయిన్ ప్రాబ్లం యుఎస్కి మనతో కాదండి, చైనా, కెనడా, మెక్సికో, ఓకే, స్పెషలీ చైనా. ఎందుకంటే చైనాలో గవర్నమెంట్ విపరీతమైన సబ్సిడీ ఇస్తుంది. మీకు భూమి కావాలంటే భూమి, మీకు లోన్. నిన్ననే వచ్చిన న్యూస్ రిపోర్ట్, బ్యాంక్ ఆఫ్ చైనా $1.73 trillion ఇచ్చారంట ఇండస్ట్రీకి లాస్ట్ నెలలో. ఎంత డబ్బులు అండి అది. అంటే మీకు కావాలన్నా లోన్ కావాలన్నా తీసుకోండి, లోన్ కావాలన్నా వాళ్ళు ఎంట పడుతున్నారు. మన దగ్గర అలా అట్లా కాదు, మన దగ్గర 10-14% తీసుకుంటే అక్కడ 2% లోన్కి ఇంట్రెస్ట్. యూఎస్లో కూడా అంతే, యూఎస్లో ఇంట్రెస్టే లేదు లోన్ మీద. సో మీరేం చేస్తున్నారంటే మీరు సబ్సిడీ చేస్తున్నారు దాన్ని. దానికోసం మీరు కార్లు, ఎలక్ట్రిక్ కార్లు తక్కువ రేట్లో తయారు చేసుకుంటారు. బట్ వన్ థింగ్ యూ టు అడ్మైర్ అబౌట్ చైనా, చైనీస్ స్ట్రెంగ్త్. నేను రాత్రి కూడా నేను న్యూయార్క్ టైమ్స్ ఒక ఆర్టికల్ చదువుతున్నాను. చైనా స్ట్రెంగ్త్ ఏంటంటే ఇంజనీరింగ్. వాళ్ళు ఇంజనీరింగ్లో నంబర్ 1. వాళ్ళు వాడుకుంటున్న రోబో, ఒక కంపెనీ, 2-wheeler కంపెనీ, పేరు మర్చిపోయాను నేను, దేవర్ 500 రోబోట్లు వాడుకుంటున్నారు లాస్ట్ వీక్ దాకా, లాస్ట్ మంత్ అనుకోండి. ఈ నెల లోపల వాళ్ళు 800 రోబోట్ చేసేస్తున్నారు దాన్ని. మనుషులు లేరు, రోబో పనిచేస్తున్నారు మొత్తం ఫ్యాక్టరీ అంతా, మ్యానుఫ్యాక్చరింగ్. వాళ్ళు అంతే, వాళ్ళు అన్నీ అంతే. వాళ్ళు మొత్తం అన్ని మీరు ఎక్కడ చూడండి వాళ్ళు అన్ని రోబో పనిచేస్తుంది ఎక్కువ, చాలా మటుకు. సో మనం అర్థం చేసుకోవాలంటే మనకి వాళ్ళతో పోటీ చేయక్కర్లేదు, వాళ్ళతో గొడవ పెట్టక్కర్లేదు. ఆల్రెడీ పీయూష్ గోయల్ గారు దీనికన్నా ముందు, ఒక నెల ముందు అక్కడ వెళ్ళి కూర్చున్నారు. వారం ఉన్నారు అక్కడ బడ్జెట్ టైంలో. మీకు గుర్తుంటుంది, బడ్జెట్ టైంలో ఇంత సీరియస్ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళారు ఆయన. మోదీ పంపించారు, మోదీ గారు తిరిగి వచ్చినారు, ఇమ్మీడియట్ వెళ్ళారు పీయూష్ గోయల్, కంప్లీట్ మాట్లాడుకున్నారు. కానీ ప్రాబ్లమ్స్ ఉంది మనకి. అగ్రికల్చర్ సబ్సిడీని మనం తగ్గించలేము. మీ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్, మా అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ మీద మీరు డ్యూటీ వేస్తే వేయండి, మేము ఏం చేయలేము. ఓకే. సో అలర్ట్ అయితే అయినట్టు మీకు కనిపిస్తుందా ఇండియన్ గవర్నమెంట్? అది ఇప్పుడు అందరూ ఇవాళ చూడండి, మొన్న జరిగిన దానికి ఇవాళ సెన్సెక్స్ ఎక్కడ పోయిందండి, టక్మని ఎక్కింది పైకి. ఎందుకు? కంపెనీస్ తెలిసిపోయింది దాని ఇంపాక్ట్. వీళ్ళు ఎవరు అర్థం చేసుకోలేదు. ఒట్టి డైరెక్ట్ 27% మోడీ వేశారు ట్రంప్. 27% దేని మీద వేశారు? కొన్ని దాని మీద 10% ఉంది, కొన్ని దాని మీద 5% ఉంది. 27 అన్నిటికన్నా హైయెస్ట్ కాంపోనెంట్. ఇది మన దగ్గర ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఈ డ్రాయింగ్ రూమ్ డిస్కషన్స్ లో, ఈ మనం 1 వీక్ మన అందరు ఎకానమిస్ట్ అయిపోతాం, నెక్స్ట్ వీక్ బడ్జెట్ కాగానే మన అందరు వెదర్ పీపుల్ అయిపోతాం, నెక్స్ట్ వీక్ ఇంకొక ఎక్స్పర్ట్స్ అయిపోతాం. మన వాళ్ళకి అంతే, మనకు దాని మీద అవగాహన లేదు. వెస్టెడ్ వెరీ సర్ప్రైజ్డ్, విత్ ఇన్ 10 seconds లో 40 lakh crores రూపీస్ మళ్ళీ ఇవాళ రికవరీ చేసింది కదా. అప్పుడు మొత్తం అంటే మొత్తం కదా, ఆల్మోస్ట్ మోర్ దెన్ హాఫ్ రికవర్ అయిపోయింది. రేపు ఇంకా హాఫ్ రికవర్ అవుతుంది. అయిపోయిందా? పాజిటివ్ ట్రెండ్. నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఉన్నప్పుడు జాయిన్ చేసినప్పుడు నాకు గుర్తు 91 అప్పుడు, ఆ టైంలో సెన్సెక్స్ అప్పుడు 6,000 ఉండే, 5,000 6,000 పాయింట్స్. ఇప్పుడు ఎంత ఉందండి? 75,000 80,000 దాకా నడుస్తుంది. అప్పుడు చెప్పండి నాకు, డబ్బులు సంపాదించుకున్నారు, అందరూ సంపాదించుకున్నారు, బాగానే సంపాదించుకున్నారు. దాని నుంచి కొంచెం తగ్గి కింద పైకి వెళ్ళగానే ఏడుస్తున్నారు. ఇప్పుడు మీరు సంపాదించి ఇన్ని రోజులు సంపాదించి ఏమైందండి? 10 రూపాయలు పెట్టినోడు 10 కోట్లు సంపాదించాడు. ఇప్పుడు సింపుల్. ఇవాళ ఇప్పుడు ట్రేడ్ నిన్నటి నుంచి ఏం చెప్తున్నారంటే, మీరు గోల్డ్లోనే పెట్టండి పెట్టుబడి, అంటే ఇన్వెస్ట్మెంట్ గోల్డ్లోనే పెట్టండి, కమాడిటీస్లో గోల్డ్ కూడా చాలా రిస్కీ ఉందండి ఇప్పుడు. మొన్న గోల్డ్ పడిపోయింది రేటు, చూసుంటారు మీరు. నిన్న కూడా పడిపోయింది. అది ఎందుకంటే గోల్డ్, డాలర్, ఆయిల్, ఈ మూడింటికి కనెక్షన్ ఉంటుంది. ఎప్పుడు ఆయిల్ రేట్ తగ్గుతుందో అప్పుడు గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఎప్పుడు ఆయిల్ రేట్ ఎక్కువైంది అనుకోండి, ఆయిల్ మీద ఇన్వెస్ట్ చేస్తారు వాళ్ళు. ఎందుకంటే మీకు సేఫ్ కీపింగ్ ఎక్కడైనా ఉండాలి. ఇప్పుడు దీంట్లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అని ఒకటి ఉందండి, నా దగ్గర కూడా ఉంది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అంటారు. స్టాక్ మార్కెట్లోనే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ అంటే బెట్ కడతారు ఒఫీషియల్గా. ఓకే, ఈ స్టీల్ వచ్చే నెల ఈ రేట్కి వెళ్ళిపోతుందని ఒక బెట్ కడతారు వీళ్ళు. దాన్ని బట్టి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అంటారు దాన్ని. ఇంత డబ్బులు పెడతారు దాని మీద. అది ఎక్కడే పైన పడిపోయింది అనుకోండి, వీళ్ళు డబ్బులు పోతాయి. కానీ ఆ చెప్పిన రేట్ పోతే వీళ్ళు డబ్బులు అయిపోతుంది. ఇంకా గ్యాంబ్లింగ్. ఫ్యూచర్ అన్ని కంట్రీస్ లో ఉన్నాయి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. సిండికేట్ కదా, దిస్ ఇస్ ఆఫీషియల్లీ అప్రూవ్డ్. దిస్ ఇస్ అ సైంటిఫిక్ థింగ్. ఏదో ఒట్టిగా డబ్బులు పెట్టడం కాదు, వాళ్ళు క్యాల్కులేట్ చేస్తారు. మార్కెట్లో ఎంత డిమాండ్ ఉంది, ఇన్ని బిల్డింగ్లు కడతారు, ఇన్ని రోడ్లు కట్టబోతున్నారు, భారతదేశంలో సిమెంట్కి ఎంత డిమాండ్ ఉంటుంది, వచ్చే నెల ఎంత ఉంటుంది, ప్రొడక్షన్ ఎంత ఉంది, డెఫిసిట్ ఎంత ఉంది, దాన్ని క్యాల్కులేట్ చేసి వాళ్ళకి ఒక దానికి వస్తారు. కమాడిటీ మీద ఎక్కువ ఉంటుంది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. యాక్చువల్లీ నూనె, క్రూడ్ ఆయిల్ అన్నిటి మీద ఉంటుంది. సో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ పక్కన పెడదాం. మనం మాట్లాడుతుంది ట్రంప్ చేసిన ఈ అనౌన్స్మెంట్ గురించి.
అనౌన్స్మెంట్ అయితే ఆయనే చెప్తున్నారు 55 మంది నుంచి 60 మంది ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్ నాకు ఫోన్ చేసిండ్రు, లెట్ అస్ డూ అ డీల్ అంటున్నారు. నేను ఫస్ట్ బెంజమిన్ నెటన్యాహుని పిలిపించుకున్నాను, అతను వచ్చాడు. ఇప్పుడు డైలీ అందరు ఒకరు వస్తారు, కొంతమంది రారు, ఫోన్లోనే మాట్లాడుకుంటారు, మా టీంతో మాట్లాడుకుంటారు. ఒక 2 నెలల లోపల మొత్తం అన్ని సెట్ అయిపోతుంది. నిన్న యూఎస్ స్టాక్ మార్కెట్ కూడా పికప్ అయిపోయింది నిన్న సాయంత్రం కాగానే. దానికోసం మన స్టాక్ మార్కెట్ రైజ్ అయింది. జాపనీస్ స్టాక్ మార్కెట్ నేను పొద్దున్న నిద్రపోయే ముందు చూశాను, నికే వాజ్ అప్ బై 2%. నికే అప్ అయితే ఎందుకంటే అక్కడి నుంచి ఫస్ట్ ఓపెనింగ్ కదా, మనం అప్పుడు నిద్రపోతుంటాం ఆ టైంలో. నికే ఓపెన్ అయింది జపాన్ లో. అది ఓపెన్ కాగా నాకు అర్థమైపోయింది ఇక్కడ సెన్సెక్స్ కూడా రైజ్ అవుతుంది, సెన్సెక్స్ కూడా రైజ్ అయింది ఆటోమేటిక్ గా. ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ నీ జర్క్ రియాక్షన్ అంట మన ఇంగ్లీష్ లో. ఏదో జరిగింది, అరే ట్రంప్ కొట్టున్నాడు, ఏం జరగలేదు. మీరు కూల్ మైండ్ తో ఆలోచించండి. మీరు అమెరికన్ మార్కెట్ వాడుకున్నారు ఇన్ని రోజులు. మన దగ్గర బజాజ్ స్కూటర్లు ఒక టైంలో ఉండే 87లో మా ఫాదర్ నాకు బజాజ్ స్కూటర్ కొనిచ్చిండు. ఇప్పుడు కూడా ఉంది నా దగ్గర, పని చేయట్లేదు కానీ పక్కన పెట్టాను నేను. కారు కొన్న తర్వాత స్కూటర్ అసలు యూజే చేయలేదు 2000 నుంచి. నేను 25 సంవత్సరాల నుంచి కారే నడుపుతాను. కానీ బజాజ్ స్కూటర్ అప్పుడు దొరకడానికి మీకు సంవత్సరం వెయిట్ చేయాలి. అవును. ఇప్పుడు జనరేషన్ దగ్గర చెప్పండి ఒకసారి, నీకు స్కూటర్ కావాలంటే సంవత్సరం వెయిట్ చేయమంటే వెయిట్ చేస్తారు వాళ్ళు? జస్ట్ పోయి అలా తీసుకొచ్చుకుంటారు. మీరు ఇక్కడ కింద వాడు స్కూటర్ కావాలంటే పడకొచ్చుకుంటూ వస్తాడు. అవును. ఇప్పుడు ఈ కామర్స్ లో ఫారెన్ ఎక్స్చేంజ్ తీసుకొచ్చారు మా ఫాదర్. అప్పుడు 6 నెలలు వచ్చింది. ఎఫిషియన్సీ మన ఈ లైసెన్స్ రాజు పెట్టుకొని ఆడుకున్నాం. నరసింహరావు గారు వచ్చిన తర్వాత మార్కెట్ ఓపెన్ చేసిన తర్వాత కంప్లీట్ గా మారిపోయింది. నేను కారు కొన్నప్పుడు మారుతి 800 ఉండే, ఒక శాంట్రో అనే కారు ఉండే హ్యూండే వాళ్ళది. ఈ 2 కార్లే ఉండే మార్కెట్లో. ఇప్పుడు కార్లు చూడండి. సో మనం ఎకానమీ ఓపెన్ చేసాం, వాళ్ళ దగ్గర కూడా పెద్ద ఎకానమీ ఉంది. ప్రాబ్లం అమెరికాది ఈ టారిఫ్ తో సంబంధం లేదు. దట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ ద బ్యాటిల్. ట్రంప్ ఏమంటారు, మాకు మ్యానుఫ్యాక్చరింగ్ రిటర్న్ తీసుకురావాలి. చైనా వాళ్ళు తీసుకెళ్లిపోయారు, మెక్సికో వాళ్ళు తీసుకెళ్లిపోయారు, ఇటువైపు కెనడా వాళ్ళు తీసుకెళ్లిపోయారు. మా దగ్గర కార్లు తయారయ్యట్లేదు, మా దగ్గర స్టీల్ ఫ్యాక్టరీలు అన్ని బంద్ అయిపోయినాయి. కరెక్ట్. అమెరికాలో ఒక స్టీల్ ఫ్యాక్టరీ కూడా లేదు ఇప్పుడు పనిచేస్తుంది, బిగ్ వన్. నిజంగా అది మేక్ అమెరికా అనేది పాసిబుల్ అవుతుందా? లేదండి, కాదు. ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఎప్పుడు చాలా స్టూడియోస్కి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేశాను, కాలేజ్ లెక్చర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. వెన్ ద ప్లంబర్ ఇస్ మోర్ దెన్ ద ట్యాప్, ద ఎకానమీ ఈస్ నాట్ వర్కింగ్. సింపుల్. మీరు 500 రూపాయలకి ఒక ట్యాప్ కొనిపిస్తారు ఇంట్లో, ఏదో ట్యాప్ ఖరాబ్ అయింది చెప్పి ట్యాప్ తీసుకొస్తారు. ఆ ఫిట్ చేసేటోడు 1000 రూపాయలు అడుగుతాడు దానికి. అమెరికాలో ఆ సిచ్యువేషన్ వచ్చేసి మన దగ్గర కూడా వచ్చేసినాయి. కానీ మనం ఏం చేస్తున్నాం, వాడు ఇంటికి వచ్చినట్టు చిన్న అక్కడ లీక్ అవుతుంది, వాషర్ పోయింది, ఆ గడ్డ పోయింది అని చెప్పి మీరు పని చేయించుకుంటారు. 5-6 పనులు చేయించుకుంటారు. కానీ పిలిపించింది ఒకటే, దానికి ట్యాప్ మీద పిలిపించారు మీరు. సో మన దగ్గర ఓకే, కానీ మన దగ్గర కూడా చూస్తున్నాం. ఏసీ వాడు వస్తే వాడికి 2000 రూపాయలు అంటాడు. వాడు ఫస్ట్ మీ ఇల్లు చూస్తాడు, ఎంత పెద్ద ఇల్లు చూస్తాడు, వీళ్ళకి ఇంత టోపీ వేయాలని చూస్తాడు. సో మన దగ్గర కూడా ఇన్ఎఫిషియన్సీ వస్తుంది. మనం నేర్చుకోవాల్సింది ఫస్ట్ చైనా దగ్గర నుంచి ఆటోమేషన్, ఇంజనీరింగ్ స్ట్రెంగ్త్. వాళ్ళ దగ్గర ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ మనకన్నా చాలా ఎక్కువ. ఓకే, వాళ్ళది ఒకటే వీక్నెస్ ఉండే ఇంగ్లీష్, అది కూడా ఇప్పుడు వాళ్ళు కవరప్ చేసుకుంటున్నారు. వాళ్ళ ఆటోమేషన్ లో, వాళ్ళ రోబోటిక్స్ లో మనం వాళ్ళని బీట్ చేయలేము. వాళ్ళు కాదు, లోకంలో ఏ దేశం మీద బీట్ చేయలేరు చైనాని. మనం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి. చాలా ఉన్నాయి నేర్చుకోవడానికి. నేను ఇప్పుడు చెప్తాను మీకు, హైదరాబాద్ లో వాడుకుంటున్న రోబోటిక్ వెల్డింగ్ మిషన్స్ చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయి ఇక్కడ. అల్యూమినియం, స్టీల్, రోబోటిక్ వాడుకుంటారు వాళ్ళు. వెల్డర్స్ మన దగ్గర వెల్డర్స్ లేరు, అది ఇంకో ప్రాబ్లం. మీకు ఇంకో కథ అది. మన ఉద్యోగం లేదంటాం, మన దగ్గర ఇండస్ట్రియల్ వెల్డర్స్ లేరు. ఏదో మన దుకాణ వెల్డర్స్ కాదు, ఇండస్ట్రియల్ వెల్డర్స్ మన దగ్గర లేరు. రోబోటిక్ వెల్డర్స్ వాడుకుంటున్నాం. మొత్తం చైనా నుంచి వస్తుంది. ప్లాస్మా కటింగ్ మిషన్స్ చైనా నుంచి వస్తుంది. మనం ఎన్ని రోజులు ఆపుకుంటాం వాళ్ళని? మన దగ్గర లేదు, మనం తయారు చేస్తే మనం కొనుక్కోవచ్చు. మన దగ్గర తయారు చేయట్లేదు. మన వాళ్ళకి కొంచెం ఇండస్ట్రీస్కి ఎట్లా అయిపోయిందంటే సేఫ్ గా ఉన్న బిజినెస్ చేసుకుంటారు, రిస్కీ బిజినెస్ చేయరు. దాంతో మనం ఇక్కడికి వచ్చేది. మన పీయూష్ గోయల్ గారు స్టార్ట్అప్స్ గురించి మాట్లాడారు. మన స్టార్ట్అప్ మహాకుంభలో వచ్చి పెద్ద కాంట్రవర్సీ అయింది. దాంట్లో ఆయన అన్నారు, మీరు ఏం తయారు చేస్తున్నారు, చైనా వాళ్ళు ఏమేమి చేస్తున్నారు చూడండి, డీప్ టెక్ వెళ్ళిపోయారు వాళ్ళు, డీప్ సీక్ తయారు చేస్తున్నారు, ఏఐ రిలేటెడ్. మన వాళ్ళేమో స్విగ్గీలు, జొమాటోలు తయారు చేసుకుంటున్నారు, జెప్టో నడిపించుకుంటున్నారు. డబ్బులు ఉన్న వాళ్ళకి ఎవడో ఉద్యోగం లేనివాడు వెళ్ళి డెలివరీ చేస్తున్నాడు. కరెక్టే, అది వాల్యుయేషన్ ఏముంది దాంట్లో, ఎవడని చేసుకోవచ్చు ఆ బిజినెస్. కానీ ఉంది, లేదని కాదు. మన దగ్గర స్కై రూట్ టెక్నాలజీస్ అని నిన్ననే రాకెట్ కూడా టెస్ట్ చేశారు మళ్ళీ 3వ వాళ్ళు. స్పేస్ టెక్స్ చాలా ఉన్నాయి. మన టీ హబ్లో కాన్ఫరెన్స్ ఉండే సాటర్డే రోజు, నేను వెళ్ళాను దాన్ని, అక్కడ కూడా చాలా ఉన్నాయి, లేదని కాదు. కానీ వీ హ్యావ్ నాట్ కమ్ టు ద లెవెల్ విచ్ చైనా హెస్ కమ్. చైనా కార్లు తీసుకెళ్లి యూరోప్ మొత్తం మటాష్ చేసేస్తారు వాళ్ళు, ఎలక్ట్రిక్ కార్స్. అవును, ఇప్పుడు కొత్త బ్లేడ్ టెక్నాలజీ తీసుకొచ్చారు ఛార్జింగ్ లో, బ్యాటరీ ఛార్జింగ్ వచ్చింది, టెస్లాకి పోటీగా.
వాళ్ళు ఖతం చేసేస్తారు వాళ్ళు చైనా. ఎందుకంటే వాళ్ళు అంత అగ్రెసివ్గా పనిచేస్తారు, వాళ్ళ ఇంజనీరింగ్ చాలా స్ట్రాంగ్, వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ చాలా స్ట్రాంగ్. మనం ఇండియాలోనే కంపెనీ అస్సలు పనికిరాదు, 10 పైసలు పనికిరాదు వాళ్ళ ముందు. మనం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి. సో ఈ ట్రేడ్ వార్ బిట్వీన్ అమెరికా అండ్ చైనా ఇవాళ కూడా పీయూష్ గోయల్ గారు చెప్పారు, మీరు చూసుంటారు ప్రెస్ మీట్ ఒక నోట్లో, ఆయన ఏదో ప్రెస్ మీట్లో చెప్పారు, మన ప్రాబ్లం మనకు కాదు, ఇద్దరు కొట్టుకుంటున్నారు, మనం దాన్ని నడిమిట్లో పడ్డాం మనం. ఇద్దరు ఎనుగులు కొట్టుకుంటున్నప్పుడు నడిమిట్లో చిన్న చిన్న ఉన్న వాళ్ళందరూ దాని మీద కాలు కొడతారు ఇద్దరు. అదే అయిపోతుంది మనతో ఇప్పుడు. ఎప్పుడు చెప్తారు 2 elephants fight, grass will get hurt అంటారు. గడ్డికి అదే జరుగుతుంది ఇప్పుడు. ఇప్పుడు ఏమంటున్నారు, ట్రంప్ నీ మీద 100% వేస్తా అంటున్నారు చైనా మీద. చైనా ఎక్కడ అమ్ముకుంటారు? భారతదేశం తీసుకొచ్చి పడేస్తారు మెటీరియల్. మనం ఆల్రెడీ డంపింగ్ డ్యూటీ వేసాం, స్టీల్ మీద వేసాం, అల్యూమినియం మీద వేసాం, చాలా ప్రొడక్ట్స్ మీద వేసాం. కానీ కార్లు అమ్మాలి కదా, కార్లు ఎక్కడ తీసుకెళ్తాడు? మీకు ఇక్కడ ఇండియాలో టాటా మహీంద్రా వాడు ఫర్ ఎగ్జాంపుల్ 25 లక్షలకు ఎలక్ట్రిక్ కార్ తయారు చేసి, చైనా వాడు వచ్చి అంటే నాకు 15 లక్షలు నీకు ఇచ్చేస్తా అంటాడు. మీరేం చేస్తారు? ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి చైనా కార్స్ అమ్ముకుంటున్నా, చాలా నడిపిస్తున్నాయి. మనకి ఎంజీఏ మోటార్స్ అందరూ వాళ్ళందరూ ఇండైరెక్ట్లీ చైనా నుంచి అంత మొత్తం. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎఫిషియన్సీ ద నేమ్ ఆఫ్ ద గేమ్. మీరు ఒక ప్రోడక్ట్, ఒక ఐఫోన్ ఎంత మంచిగా తయారు చేసి మన యూఎస్కి 5 ప్లేన్లు పంపించాం మనం ఈ డెడ్ లైన్ ముందే. 5 ప్లేన్లు ఐఫోన్లు పంపించాం మనం మొత్తం కార్గో ప్లేన్ లో. ఆలోచించి ఎన్ని లక్షల ఫోన్లు పోయి ఉంటుంది. కరెక్ట్ డెడ్ లైన్ ముందే వెళ్ళిపోయింది అది. టారిఫ్ డెడ్ లైన్. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ కూడా వార్నింగ్ ఏమి ఇచ్చారంటే, వీళ్ళు వియట్నాం, థాయిలాండ్ ని వాడుకుంటారు చైనా, అక్కడ పంపించి అక్కడ నుంచి మనకు పంపిస్తారు. లేబుల్ మార్చేసి స్టిక్కర్స్ మార్చేస్తారు. యూరోప్ లో కూడా అదే చేస్తున్నారు వాళ్ళు. చైనా మనం బ్యాన్ చేసినప్పుడు వాళ్ళు వాళ్ళ ప్రొడక్ట్స్ అంతా యూరోప్ నుంచి పెడుతున్నారు, మేడ్ ఇన్ యూరోప్ అని చెప్పి స్టిక్కర్ పెట్టి మనకి ఇచ్చేస్తున్నారు. చాలా కేర్ఫుల్ ఉండాలి. యుఎస్ వాళ్ళ బిజినెస్ వాళ్ళు చూసుకుంటున్నారు. టారిఫ్ తగ్గించుకోగలరు వాళ్ళు, నో ప్రాబ్లం, అది అయిపోతుంది, పెద్ద పని కాదు. కానీ మ్యానుఫ్యాక్చరింగ్ యూఎస్కి రావాలంటే చాలా టఫ్. యుఎస్ వేజెస్ చాలా ఎక్కువ. దానికోసం ట్యాప్ ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు. ఒక కార్ తయారు చేయాలంటే వాళ్ళ జీతం ఇస్తే మీరు అదే కారు మీరు ఒక ఎగ్జాంపుల్, నేను కారు యాక్చువల్ రేట్ చెప్పట్లేదు, ఒక $40,000 అని పెట్టుకుందాం, $40,000 అని పెట్టుకుందాం, $30,000 అని పెట్టుకుందాం. అదే కార్ చైనా వాడు వచ్చి $10,000 ఇస్తా అంటాడు. ఏం చేస్తారు ఇప్పుడు మీరు? యువర్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇస్ హై. దానికోసం జీతం కూడా చాలా ఎక్కువ అక్కడ. అంత జీతం ఇచ్చినప్పుడు మీరు కొన్ని ప్రోడక్ట్స్ తయారు చేయలేరు, స్పెషల్లీ లో వాల్యూ ప్రోడక్ట్స్ మీరు తయారు చేయలేరు. ఫోన్లు చైనా వాడు మీకన్నా 30, 40, 50% తక్కువ. మనం కూడా చేస్తాం శ్రీపరమదూర్లో. ఈయన ఏమంటాడు, నో వాళ్ళందరూ స్లేవ్స్ గా వాడుకుంటున్నారు. మన దగ్గర ఒకరికి 30,000 ఇస్తే వాడు బాగానే బతుకుతాడు, కానీ అదే అమౌంట్ యూఎస్ అయితే వాడు బతకలేడు. అక్కడ యావరేజ్ ఇన్కమ్ మీకు మినిమం $70,000 ఉండాలి. అంటే ఎంత ఇది కన్వర్ట్ చేసుకొని చూడండి. ఇప్పుడు మన దగ్గర అట్లా కాదు కదా, మన కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ. మన 1 కిలో బియ్యం ఎంత, యూఎస్లో ఎంత? మన దగ్గర 1 కిలో నూనె ఎంత, వాళ్ళ దగ్గర ఎంత? సో వాళ్ళు చాలా ఎక్కువ. సో వాళ్ళ జీతం ఎక్కువ అయితే ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ అయిపోతుంది. దానికోసం వాళ్ళ స్టీల్ ఫ్యాక్టరీలు అన్ని బంద్ అయిపోయినాయి. సో అమెరికా ఇస్ బికమింగ్ ఇన్ఎఫిషియంట్. సో అల్టిమేట్ గా ఆయన గోల్ అయితే రీచ్ అయ్యే సిచ్యువేషన్ లేదు. టారిఫ్ లో రీచ్ అవుతారు. టారిఫ్ లో ఎస్, హీ విల్ సేవ్ అ లాట్ ఆఫ్ మనీ ఆన్ టారిఫ్స్. అమెరికన్ ప్రొడక్ట్స్ బయట అమ్ముకుంటాడు. కానీ నా దగ్గరికి మీరు వచ్చే ప్రోడక్ట్ అమ్మితే, అగైన్ విల్ టేక్ అన్ ఎగ్జాంపుల్, మోటార్ సైకిల్ హార్లీ డేవిడ్సన్ తీసుకొచ్చి మీరు 0% లో అమ్ముకోండి. ఎంతమంది కొంటారండి? ఒక 1000 మంది కొంటారు. మీరు దాన్ని 100% డ్యూటీ అయినా అప్పుడు కూడా 1000 మంది వచ్చి కొంటారు. ఇదే 1000 మంది కొంటారు. వాళ్ళకి కెపాసిటీ ఉంది హార్లీ డేవిడ్సన్ కొనడానికి. అవును, మీరు ఎంత రేట్ పెట్టినా కానీ వాడు కొంటాడు. అంతే కదా. ముందు మర్సిడీస్ బెంజ్ బయట నుంచి వస్తుండే, ఇప్పుడు ఇక్కడ తయారైతుంది. మీరు దానికి మళ్ళీ డబుల్ రేట్ అయ్యండి, మర్సిడీస్ బెంజ్ మళ్ళీ అమ్ముకుంటారు. వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. సో అమెరికన్ ప్రొడక్ట్స్ ఇండియాలో వచ్చి అమ్ముకోవాలంటే రేట్ మీద ఉంటుంది. అవకాడో తీసుకుందామండి, మన దగ్గర తెలంగాణలో అవకాడో ఫ్రూట్ ఉంది, ఆయన అక్కడి నుంచి పంపిస్తా అంటే అవకాడో మన వాళ్ళు కొంటారా? మన కస్టమర్ మీద ఉంటుంది. ఈ అవకాడో $200. ఇది మన లోకల్ గా ఆదిలాబాద్, అక్కడ వరంగల్ తయారైతుంది, అక్కడ కరీంనగర్ తయారైతుంది, ఇది $30. ఈ 200 తీసుకుంటారా, 30 తీసుకుంటారా? మీరు కస్టమర్ 30కి వెళ్తాడు. అమెరికన్ అది ప్రోడక్ట్ అమలైపోతుంది. మనం చూసుంటాం చాలా మటుకు ఫ్రూట్స్. ఇప్పుడు సీతాఫలం అంత పెద్ద సీతాఫలం వస్తున్నాయి, మన దేశం తయారైతుందా? కాదు, హైబ్రిడ్, అది బయట నుంచి వస్తుంది. ఇది మన చిన్న ఫ్రూట్స్ కూడా చూడండి, మీరు కొన్ని ఫ్రూట్స్ చూసి మీకు తెలిసిపోతుంది ఇక్కడిది కాదని. యాపిల్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ కెనడా అని స్టిక్కర్ కూడా పెడతాడు దాని మీద. సో మన కస్టమర్ల మీద ఉంటుంది అది. కొనేటోడు కొంటాడు. నేను అదే చెప్తాను మళ్ళీ ఫిష్ పేస్ట్ ఎవడు వాడుకుంటాడు మన దేశంలో? ఫిష్ పేస్ట్ మన దగ్గర మంచి ఫిష్ కొనుక్కొచ్చి ఫ్రై చేస్తారు. పేస్ట్ అక్కడ వాళ్ళ కల్చర్ అలా. మీరు 0% పెట్టండి సార్, ఏమవుతుంది?
మన ఇండస్ట్రీ అయితే ఎఫెక్ట్ కాదు. అగ్రికల్చర్ ఒకటే ఇంపాక్ట్ అవుతుంది. అగ్రికల్చర్ కూడా వాళ్ళ రేట్కి మన వాళ్ళు ఎవరు కొనరు. ఇక్కడ మనం 0 డ్యూటీ పడితే కూడా ఎవరు కొన్నాడు. సో మనం కూల్ మైండ్లో ఆలోచించాలి కూర్చొని. ఓకే, మన దగ్గర 100 ప్రోడక్ట్ మీద ఇంపాక్ట్ అయింది, ఈ ప్రోడక్ట్ మీద 5%, ఈ ప్రోడక్ట్ 10%, దీని మీద 0, దీని మీద 20, దీని మీద 27, మ్యాక్స్ 27 కదా. సరే, దీని ఎట్లా ట్యాకిల్ చేయాలి? ఇప్పుడు టాటా మోటార్స్ షేర్ పడిపోతుందండి. మళ్ళీ వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీకు ఫస్ట్. అది దానికి ఇండియాతో సంబంధమే లేదు, ఎందుకంటే వాళ్ళు తయారు చేసిన కార్ యూకేలో ఉంది. ఓకే, యూకేలో తయారు చేసిన కార్లు వాళ్ళు యూఎస్కి పంపిస్తున్నారు, డ్యూటీ వేస్తున్నారు దాని మీద. సో దానికి ఏమవుతుందంటే టాటా మోటార్స్ ఒరిజినల్ ఓనర్ ఆ కార్ది. ఓకే, సో అప్పుడు అక్కడ ప్రాబ్లం అవుతుంది మీకు. ఈ టాటా మోటార్స్ షేర్ పడిపోతుంది. ఇక్కడ కాంపోనెంట్స్ ఉంది, మన దగ్గర MRF టైర్స్ ఉన్నారు, వాళ్ళు చాలా టైర్లు యూఎస్ లో అమ్ముకుంటారు కార్ల కోసం. మన కార్లు అయితే మనం యూఎస్కి ఎక్స్పోర్ట్ చేయట్లేదు, ఓన్లీ పార్ట్స్ పోతుంది. మీరు ఎఫిషియన్సీ తెచ్చుకోండి మీ సిస్టమ్లో. రానే బ్రేక్స్, లైనింగ్స్, రానే వాళ్ళ కంపెనీ చాలా ప్రోడక్ట్స్ అమ్ముకుంటారు యూఎస్లో. మీరు కూడా ఎఫిషియన్సీ తెచ్చుకోండి. లేకుంటే వాళ్ళు రేపు వాళ్ళ ప్రోడక్ట్ మన దేశంలో అమ్మితే మీ మార్కెట్ అవుట్ అయిపోతుంది. మీరు